నమస్తే అందరికీ, నేను భార్గవ్. మన జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని, ఉద్యమంలో దెబ్బలు తిన్నోళ్ళని వీళ్ళందరినీ పొట్టు తిట్టారు జనసేన. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మంగ్లీ కేసు ఏమైంది? మంగ్లీ కేసు బాధితులు, మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన బాధితుల వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా? సంపత్ నాయక్ గారు, మీరు మంగ్లీ కేసు గురించి బాగానే ఫైట్ చేసిర్రు. మొత్తం మంగ్లీ కేసు మొత్తం నేనే, నా వల్లనే బయటకు వచ్చింది, నేనే బాధితులకు అండగా ఉన్నా అని చెప్పి మాట్లాడారు కదా. మరి కేసు ఏమైంది? బాధితులకు న్యాయం జరిగిందా? ఏమైంది? కేసు కాంప్రమైజ్ అయిందా? లేకపోతే 2 కోట్ల రూపాయలు సంపత్ నాయక్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యండి అని చెప్పి బయట మాట్లాడుకుంటారు. నిజమేనా? వాస్తవం అది? ఎవరి దగ్గర తీసుకున్నారు? తీసుకుంటే పైసలు ఆ 2 కోట్లు ఎవరు ఇచ్చారు మీకు? ఒకసారి మనం మాట్లాడదాం, సంపత్ అన్నతో ఒకసారి మాట్లాడదాం. సంపత్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాము. మరి మంగ్లీ కేసులో కాంప్రమైజ్ అయిండు అనే చర్చ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన బాధితులందరికీ న్యాయం జరగలేదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు కదా. హలో తమ్ముడు, సంపత్ అన్న. తమ్ముడు మీటింగ్ ఏం లేదు, చిన్న 1 మినిట్, ఒక 30 సెకండ్స్. ఏం లేదు, ఈ మంగ్లీ కేసు ఏమైందని చెప్పి అంటున్నారు. ఏమైందే తమ్ముడు? మంగ్లీ కేసు విషయంలో ఆ బాధితులు బాలాజీ గ్రూప్ లో మిమ్మల్ని కూడా యాడ్ చేస్తా, మహేష్ నాయక్ గారిని తీసుకుంటా. ఓకే. ఇప్పుడు మన ప్రెస్ వాళ్ళు 3కి వచ్చింది, నేను 3కి వచ్చిన, కానీ లాయర్ అయితే 3కి రాదు. వాయిస్ బ్రేక్ అన్న, కొంచెం గట్టిగా మాట్లాడాను అన్న. ఇండివిజువల్ కేసులు వేయండి లాయర్ తోని అన్నప్పుడు వాళ్ళు రాలేదు. నేను నీకు మహేష్ నాయక్ ది లాయర్ ది కూడా నేను నీకు నెంబర్ పంపిస్తున్నా. ఓకే. వాళ్ళందరి దగ్గర కూడా తీసుకొని పోయినా. ఓకే. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ప్రెస్ వాళ్ళు లేకపోతే నేను ఇవ్వలేను గతంలో. వాళ్ళ గురించి మనం కొట్లాడుతున్నాం. అదే వాళ్ళకి నేను ఎడితే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగిందా అన్న? అయిపోయిందంటవా? లేదు, నేను ఏమంటున్నా, వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ కేసులు వేసుకుంటే వేసుకోలేదు, సిఐడి దగ్గర వేసుకున్నా అన్నారు. వాళ్ళు కొన్ని కేసులు వేసుకుంటా అన్నారు. ఇప్పుడు బాధితుల దగ్గరికి నేను ఎంత మొత్తుకున్నా కానీ వాడు రాంది, నేనేం చేయాలి చెప్పు? లాయర్లను పెట్టుకోండి అంటే. ఓకే. ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ తర్వాత మీ మీద వస్తున్న అలిగేషన్స్ ఏంటంటే, సంపత్ నాయక్ మంగ్లీ, ఒక చిన్న విషయం అన్న, మీ మీద వస్తున్న అలిగేషన్స్ ఏంటంటే సంపత్ నాయక్ మంగ్లీ దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు, కాంప్రమైజ్ అయ్యిండు అని చెప్పి అంటున్నారు. దీని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు, ఏందో మరి. ఇప్పుడు ఇదే కదా క్లారిటీ ఇచ్చింది. పైసలు తీసుకున్నారా అనేది వస్తుంది చర్చ. అడిగిన ఎవడెవడైతే అంటున్నాడో ఓకే, ఆధారాలతో మంచి ఓకే, డైరెక్ట్ చెప్తున్నా. కొట్లాడి సొంత డబ్బులు వేసుకొని బస్ వేసుకొని పోయి నా బిడ్డ అనుకున్నా కానీ మా వాళ్ళు 9 మంది చచ్చిపోయిందని చేసి నేను. తమ్ముడు, నేను కొంచెం వేరే ఆఫీస్ లో ఉన్నా, నేను ఒకటే అంటున్నా. నేను ఏమంటున్నా అంటే, మీ మీద ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పైసలు తీసుకున్నారా లేదా ఇది చెప్పండి చాలు. నేనేమంటున్నా, నువ్వు నన్ను 10 దగ్గర మీరు నేను పిహెచ్డి చేసేటప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వచ్చిన ఓల్డ్ పీజ్ హాస్టల్, నేను ఎటువంటి వ్యక్తినో నీకు బాగా తెలుసు అన్న. అవునన్నా, ఎటువంటి ఏ వైపు నిలబడతావు నీకు బాగా తెలుసు. ఇంకా దాంట్లో ఇంకా దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నేను అమ్ముడు పోవాలనుకున్నా ఉంటే నేను ఇటు సాంప్రదాయ పార్టీలు ఎప్పుడో పోయేటోని అనేక. ఇప్పుడు బీటెక్ కాలేజీలు ఉన్నాయి, 10,000 కోట్లకు సంబంధించింది. అది ఈడీ పైన ఎందుకు నేను కేసు వేసిన? ఈడీ పైన అది ఇంకా హైకోర్టులో ఉంది. మన శంకరన్ననే కదా నేర్పించింది, శంకరన్నతోని మాట్లాడండి. అది నాకు అవసరం లేదు తమ్ముడు. నేను ఏదైతే ఉన్నాను నేను నికార్సంగా ఉంటాను, నేను గింతే ఉంటా. మా తండ్రి నేర్పించింది మాకు. థ్యాంక్ యూ అన్న. 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినాడని బయట చర్చ జరుగుతుంది అని చెప్పి అడిగినాం. నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు తమ్ముడు, నేను మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపునే ఉంటా అని చెప్పి సంపత్ నాయక్ చెప్తున్నాడు. నిజమేందో అన్నకే తెలియాలి మరి. సరే, ఇదంతా పక్కన పెడదాం ఒకసారి. మొన్న ఎవడో తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని చెప్పి మాట్లాడిండు. కష్టపడే వాళ్ళ జీవితాలలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ, ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి
అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎవడరా నువ్వు? ఏం తెలుసురా నీకు తెలంగాణ గురించి? ఏం తెలుసురా నీకు? తెలంగాణ గురించి తెలవాలంటే, తెలంగాణ ఎట్లొచ్చిందో తెలవాలంటే, నిన్ను ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి చెట్లు ఉంటాయిగా, చెట్లకి తాళ్లతో కట్టేస్తే నీకు తెలుస్తుంది తెలంగాణ ఏందనేది. ట్రైన్లకు ఎదురుపోయి చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలుసుకో, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలుసుకో. తెలంగాణలో ఉండి, తెలంగాణ గడ్డ మీద ఉండి, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని మాట్లాడతావా? ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు? పాకిస్తాన్ నుంచి వచ్చినవా? ఈ తెలంగాణలో పుట్టలేదా నువ్వు? పచ్చకండ వేసుకుంటే కళ్ళు మొత్తం పచ్చగా కనిపిస్తున్నాయా మీకు? తోలు తీస్తాం ఏమనుకుంటారో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణని అవమానిస్తే ఎవరిని వదిలిపెట్టాం. అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబునైనా, లోకేష్ అయినా, ఎవరైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా ఈయన ఎవరు? మాట్లాడిన ఎవరు? మాజీ టీడీపీ అధ్యక్షుడు తెలంగాణకి. మీ డ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, తెలంగాణలో నడవాయి. ఇక్కడ రక్తం మరుగుతుంటుంది ఒక్కొక్కనికి, తెలంగాణ పౌరుడికి. అర్థమైందా? ఇక్కడ దంతా పోయి అక్కడ పడ్డరు, కనుమరుగు అయిపోతారు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను అవమానించిర్రు, తెలంగాణ అమరవీరులను అవమానించిర్రు, తెలంగాణ అనే పదం లేదు అని చెప్పి అవమానిస్తున్నారు. ఏం తెలుసురా మీకు తెలంగాణ గురించి? తెలంగాణ అనే లైన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకటైతాయి. ఆ విషయం మీకు తెలియదు, తెలుసుకోండి.